ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మటన్ లివర్ కర్రీ చేశాను చూడండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా చక్కగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా వండేసాను చూడండి. నేనైతే ఇంకా లివర్ అయితే తెచ్చారు మా వారు. ఇంకా దాన్ని మంచిగా సాల్ట్ వాటర్లో వేసి కడిగేసాను. కొద్దిసేపు వదిలేయండి, 5 మినిట్స్ అలా వదిలేయండి. ఎక్కువ వదిలేయకండి, ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి ఆ ముక్కలకంతా పట్టేసుకుంటుంది అనమాట. ఎక్కువ ఉప్పు అయిపోతుంది చూడండి. ఇంకా నేనైతే మంచిగా నీట్గా కడిగేసుకొని కొన్ని వాటర్ వేస్తున్నాను. కొన్ని వాటర్ వేసి కుక్కర్లో వేసేస్తే ఇంకా ఉడికిపోద్ది తొందరగా. 2 విజిల్స్లో సరిపోతుందండి. ఇంకా ఆనియన్స్, పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్లో ఆనియన్ వేసి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే పుదీనా వేయాలి. ప్రతి ఒక్కటి మనం వంట చేసేటప్పుడు ప్రతిదీ ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే తొందరగా పాడైపోతాయి వంటలు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆనియన్ అయితే చాలా చక్కగా ఫ్రై అయిన తర్వాత నేనైతే కొత్తిమీర వేసేస్తున్నాను. పుదీనా అయితే వేసేస్తున్నాను. పుదీనా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదైతే మేము తీసుకున్నాము, పొట్టు తీసి ఇంకా దీన్ని మిక్సీ బట్టి చేయాలి. కాకపోతే ఇంకా మేము చేయలేదు, అందుకని నేను దాన్ని డైరెక్ట్గా తీసేసుకొని కొంచెం స్మాష్ చేసి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. కాకపోతే ఇంకా చూడండి ఎంత బాగా ఆనియన్ ఫ్రై అయ్యిందో. ఆనియన్ పుదీనా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, అల్లం దంచి వేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత పసుపు వేసుకోండి. పసుపు ఫ్రై అయిన తర్వాత కొన్ని టొమాటో ముక్కలు, ప్రతి కర్రీకి అవసరం కదా, కొన్ని టొమాటో ముక్కలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. అవి అయితే సరిపడా వేసుకున్నాను అనమాట. ఇది మొత్తం ఆనియన్, పుదీనా, ఇంకా టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ మంచిగా ఉడకాలన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో ఫ్రై అయిన తర్వాత మనమైతే లివర్ వేసుకోవాలన్నమాట. లివర్ వేసుకొని ఇంకా ఇది మంచిగా స్మాష్ అవ్వాలి, ఆయిల్లో ఉడికిపోవాలన్నమాట. అయితే ఇందాక మనము లివర్ ఉడకబెట్టాం కదా, అందులో వాటర్ అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఎందుకంటే ఆ వాటర్ అవసరం వస్తాయన్నమాట కర్రీలోకి. నేనైతే ఇంకా లివర్ అయితే వాటర్ పక్కన తీసి పెట్టేసుకొని ఇంకా లివర్ ముక్కలు చిన్న లివర్ ముక్కలు అయితే టొమాటో పేస్ట్లో వేసేస్తున్నాను అనమాట. టొమాటో కర్రీ లాగా చేశాను కదా, అందులో వేసేసాను చూడండి. ఇంకా కొన్ని అయితే అక్కడే అతుక్కుపోయాయి, ఇంకా రిమూవ్ చేసేసాను అనమాట. మంచిగా కలపాలి. మంచిగా ఈ టొమాటో కర్రీ లాగా చేసాం కదా, ఇదంతా లివర్కి పట్టేలా మంచిగా కలపాలన్నమాట. ఇప్పుడైతే మనం కావాల్సినంత కారం వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, బట్ అందుకని నేను ఎక్కువ వేసుకున్నాను చూడండి. అయినా సరే తక్కువ అనిపించింది, నేను మళ్ళీ తర్వాత యాడ్ చేశాను చూడండి. ఇంకా ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేలా మనం మంచిగా కలిపి కాసేపు గ్యాప్ అయితే పెట్టి ఉంచాలన్నమాట. మనం వేరే వాటర్ అసలు వాడకూడదు, ఎందుకంటే ఇందాక రిమూవ్ చేసిన వాటర్ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా. వాటర్ క్వాంటిటీ గ్రేవీ కావాలనుకుంటే మాత్రం ఆ వాటర్ మాత్రమే ఉపయోగించండి, చాలా బాగుంటుంది అనమాట. వేరే వాటర్ వేస్తే అసలు కర్రీ టేస్ట్లెస్ ఉంటుంది చూడండి. ఇంకా నేనైతే అదే వాటర్ అయితే వాడుతున్నాను అనమాట. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా. ఇంకా రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. బగారా రైస్ ప్లస్ లివర్ సూపర్ ఉంటుంది. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. నేనైతే కారం తక్కువగా ఉందని నేను మళ్ళీ కారం యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్, గరం మసాలా అవి వేసి మంచిగా ఒక 2 మినిట్స్ ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. రెడీ. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.